మనందర్నీ సిగ్గుపడేలా చేసే నిజమైన కథ. ఒక మనిషి పేరు విలియం మెక్ఫర్సన్. ఒకరోజు డైనమైట్ పేలుడు అతని ముఖం ముందే పేలింది. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాని తన కళ్లను కోల్పోయాడు, చేతులను కోల్పోయాడు, ముఖంలోని కొన్ని భాగాల్లో స్పర్శశక్తిని కూడా కోల్పోయాడు. అతనికి బైబుల్ అంటే అపారమైన ప్రేమ. కాని ఇప్పుడు చదవడం ఎలా? బ్రెయిల్ లిపిని చేతులతో చదవలేడు, ఎందుకంటే అతనికి కృత్రిమ చేతులున్నాయి. పెదవులతో ప్రయత్నించాడు, కాని అవి కూడా స్పర్శను కోల్పోయాయి. చివరికి అతను తన నాలుకతో మూన్ టైప్ సిస్టమ్ అక్షరాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. లోహపు అక్షరాలు అతని నాలుకను గాయపర్చాయి, రక్తం కూడా వచ్చింది. అయినా అతను దేవుణ్ణి ప్రార్థించాడు, ప్రభూ, ఒక్క అక్షరమైనా నేర్చుకునే శక్తి ఇవ్వు. ఆ విశ్వాసంతో తరువాతి 65 సంవత్సరాల్లో అతను బైబిల్ను 4 సార్లు పూర్తిగా చదివాడు. తన నాలుకతో. బైబిల్ పట్ల ఇంత ప్రేమ. అతని ఉదాహరణ మనకొక ప్రశ్న వేస్తోంది. మనకు కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాని మనం చదువుతున్నామా? చేతులు పైకెత్తి ప్రార్థించి వేలాది అనాథ పిల్లల ఆకలిని తీర్చాడు. ఆయన పేరే జార్జ్ ముల్లర్. ఈ కథ మీ విశ్వాసాన్ని, మీ జీవితాన్ని 2 రెట్లు పెంచుతుంది. జార్జ్ ముల్లర్ 1805లో జర్మనీలో పుట్టాడు. చిన్నప్పుడు మంచి ఆచారాలు లేవు. అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనాలు చేసేవాడు. 1825లో ఆయన జీవితం మలుపు తిరిగింది. ఒక స్నేహితుడు ప్రార్థన కూడికకు తీసుకెళ్లాడు. అక్కడ దేవునికి కన్నీళ్లతో ప్రార్థించే వారిని చూసి ఆయన హృదయం తడిసి ముద్దయ్యింది. ఆ రోజు రాత్రి ఆయన జీవితం మారిపోయింది. దొంగగా ఉన్న జార్జ్ ముల్లర్ మారిపోయి తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. డౌన్లోడ్ షేర్ చాట్.